యా సో డాకర్ అనేది ఒక కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్ అండి. సో కంటైనరైజ్డ్ ప్లాట్ఫామ్. సో ఇందులో మనం ఏం చేస్తామంటే డాకర్లో అప్లికేషన్స్ హోస్ట్ చేస్తుంటాము. సో యూజువల్గా మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సిఐసిడి పైప్లైన్ ద్వారా అజ్యూర్ వెబ్ యాప్లోకి డిప్లాయ్ చేయటం ఎలా చూసారు. లైక్ అంటే వెబ్ యాప్ నేమ్ ఎలా ఇచ్చి మనం చూసాం కదా, అజ్యూర్ వెబ్ యాప్లోకి డిప్లాయ్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేసాం, మనం ఒక అప్లికేషన్ హోస్ట్ చేసుకున్నాం, ఒక అప్లికేషన్ని రన్ చేసుకున్నాం అజ్యూర్ వెబ్ యాప్లో. ఓకే, అలానే వర్చువల్ మిషన్స్లో కూడా అప్లికేషన్స్ని రన్ చేసుకోవచ్చు. యూ కెన్ హోస్ట్ యువర్ అప్లికేషన్స్ ఆన్ వర్చువల్ మిషన్స్. సో వర్చువల్ మిషన్స్లో మీరు ఇన్స్టాలేషన్ చేసుకొని కూడా రన్ చేసుకోవచ్చు. అండ్ దెర్ ఈస్ ఆల్టర్నేట్ సినారియో లైక్ యూజింగ్ డాకర్. సో వర్చువల్ మిషన్స్లో డాకర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ డాకర్లో అప్లికేషన్స్ని హోస్ట్ చేసుకోవడం కూడా చేయొచ్చు. సో అంటే లైక్ దెర్ ఆర్ టూ సినారియోస్, ఒకటి విఎంలో ఇన్స్టాల్ చేసుకోవడం అప్లికేషన్, ఆర్ డాకర్ని యూజ్ చేసుకొని అప్లికేషన్ హోస్ట్ చేసుకోవడం, లేదా వర్చువల్ మిషన్స్. సో వై వీఆర్ హ్యావింగ్ టూ టైప్స్, లైక్ వర్చువల్ మిషన్లో హోస్ట్ చేసుకోవడం ఒకటి అండ్ డాకర్లో హోస్ట్ చేసుకోవడం ఒకటి. ఎందుకంటే లైక్ యూజువల్గా ఇప్పుడు వర్చువల్ మిషన్ ఉందనుకోండి, ఏం చేస్తామంటే ఫస్ట్ వర్చువల్ మిషన్లో యూజువల్గా అప్లికేషన్ డాకర్ ఇన్స్టాల్ చేసి ఆ డాకర్లో అప్లికేషన్ హోస్ట్ చేస్తాం, అప్లికేషన్ రన్ చేస్తాం. బట్ డాకర్ లేకపోయినా మనం అప్లికేషన్ని వర్చువల్ మిషన్స్లో హోస్ట్ చేసుకోవచ్చు. But there is a difference why we are using it. Let me show you. See here. Docker is a set of platform products that use OS level virtualization to deliver software in packages called containers. So you can deliver the software as a packages called containers. So containers, Docker lo containers అనే సెక్షన్ ఉంటుందండి. సో మనం కంటైనర్స్ గా డాకర్ లైక్ అప్లికేషన్స్ ని పోస్ట్ చేస్తాం, డెలివరీ చేస్తాం. సో కంటైనర్స్ ఆర్ ఐసోలేటెడ్ ఫ్రమ్ one another and build their own software libraries and configuration. They communicate each other. So why we are using it? Docker is an open platform, అంటే like it's a free open source and we don't need to pay anything. But premium కూడా ఉంటుంది, but that is different. But we have open source too. ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు, అండ్ డెవలపింగ్, షిప్పింగ్ అండ్ రన్నింగ్ అప్లికేషన్స్. అట్ లాస్ట్ మనం ఎప్పుడైనా సిఐసిడి ద్వారా మనం చేసామంటే యూ మే హోస్ట్ యువర్ అప్లికేషన్స్ రన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో డెవలప్మెంట్, షిప్పింగ్ అండ్ రన్నింగ్ ద అప్లికేషన్స్. సో యూ కెన్ సెపరేట్ యువర్ అప్లికేషన్స్ ఫ్రమ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో యూ కెన్ డెలివర్ ద సాఫ్ట్వేర్ క్విక్లీ. సో ఒక అప్లికేషన్ డెలివర్ చేయాలనుకుంటే, ఒక అప్లికేషన్ మీరు డెలివర్ చేయాలనుకుంటే యూ కెన్ ఈజీలీ డెలివర్ దట్ అప్లికేషన్ యాజ్ కంపేర్డ్ విత్ ద వర్చువల్ మిషన్స్. వర్చువల్ మిషన్స్లో ఒక అప్లికేషన్ హోస్ట్ చేసి చేయడం కంటే ఒక డాకర్గా యూజ్ చేస్తే చాలా ఈజీగా డెలివర్ చేయొచ్చు, క్విక్గా డిప్లాయ్ చేయొచ్చు. సో విత్ డాకర్ యూ కెన్ ఆల్సో మేనేజ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద సేమ్ వేస్ మేనేజ్ యువర్ అప్లికేషన్స్. సో యూజువల్గా మనం అప్లికేషన్స్ని మేనేజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది జెన్కిన్స్ అనేది ఒక అప్లికేషన్ అనుకోండి. జెన్కిన్స్ ఈజ్ అవర్ అప్లికేషన్. సో వీ కెన్ హోస్ట్ అవర్ అప్లికేషన్, వీ కెన్ హోస్ట్ జెన్కిన్స్ ఆన్ ఎ డాకర్ని యూజ్ చేసుకొని జెన్కిన్స్ హోస్ట్ చేసుకోవచ్చు. కెన్ హోస్ట్ యూజింగ్ డాకర్. నెక్సస్ అనేది కూడా ఒక అప్లికేషన్. సో నెక్సస్ని కూడా మనం డాకర్గా హోస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు ఏం చేశారు, సో ఇప్పటి వరకు మీరు ఒక అప్లికేషన్ లైక్ జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసినప్పుడు మీరు లైక్ మీకు కమాండ్ లైన్ ద్వారా కమాండ్స్ యూజ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు. నెక్సస్ కూడా అలానే ఉంటుంది. బట్ డాకర్ యూజ్ చేసినప్పుడు మనకి ఆ కమాండ్స్ అన్ని ఏమీ అవసరం లేదండి. సో మనకి డాకర్లో ఇమేజెస్ అని ఉంటాయి, ఇమేజెస్, కంటైనర్స్ అని చెప్పేసి ఉంటాయి. సో వీటిని యూజ్ చేసుకొని మనం జెన్కిన్స్ కానీ నెక్సస్ కానీ హోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, వల్ల మనం డాకర్ని యూజ్ చేసుకొని నెక్సస్ని, జెన్కిన్స్ని హోస్ట్ చేసుకోవచ్చు. బట్ టిల్ నౌ లైక్ యూ ఇన్స్టాల్ జెన్కిన్స్ యూజింగ్ ద కమాండ్స్ని యూజ్ చేసుకొని హోస్ట్ చేసుకోవచ్చు. సో యూజువల్గా మనకి అజ్యూర్ వెబ్ యాప్లో అప్లికేషన్స్ హోస్ట్ చేసుకోవచ్చు, వర్చువల్ మిషన్స్లో హోస్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ ఆల్సో యూజ్ డాకర్ టు హోస్ట్ ద అప్లికేషన్స్. సో దీస్ ఆర్ ది 3 డిఫరెంట్. సో లైక్ టూల్స్ ఉంటాయండి, లైక్
to host the applications. Docker is one of the tool. So Docker అనేది ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ డెవలపింగ్ ద అండ్ రన్నింగ్ ద అప్లికేషన్స్. మీరు డాకర్ని అప్లికేషన్స్ రన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ అండ్ వర్చువల్ మిషన్. డాకర్ అండ్ వర్చువల్ మిషన్. ఎందుకు డాకర్ అండ్ వర్చువల్ మిషన్ తీసుకున్నాము అంటే, వర్చువల్ మిషన్స్ లో అప్లికేషన్ హోస్ట్ చేస్తాం అండ్ అదే డాకర్ ని వర్చువల్ మెషిన్ లో ఇన్స్టాల్ చేసి కూడా డాకర్ లో అప్లికేషన్స్ హోస్ట్ చేస్తాం. దెన్ వాట్స్ ద డిఫరెన్స్? యాజ్ వీఆర్ ఆల్రెడీ హోస్టింగ్ దట్ లైక్ మనం అప్లికేషన్స్ ని వర్చువల్ మిషన్స్ లో హోస్ట్ చేస్తున్నాం. మరి అప్పుడు డాకర్ ఎందుకు? వై వీ నీడ్ టు యూస్ డాకర్ యాజ్ వీఆర్ ఆల్రెడీ ఇన్స్టాలింగ్ అవర్ అప్లికేషన్స్ ఆన్ వర్చువల్ మిషన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనం విఎమ్స్ ఉన్నాయండి. విఎమ్స్ లో మనం ఆల్రెడీ అప్లికేషన్స్ హోస్ట్ చేస్తున్నాం. సో వై డూ వీ వాంట్ టు యూస్ డాకర్? వి ఆల్రెడీ హ్యావింగ్ ఏ విఎం. మనం డాకర్ ఎందుకు యూజ్ చేయాలి? అప్పుడు కూడా అప్లికేషన్సే కదా హోస్ట్ చేసి. మనం అప్పుడు ఎందుకు యూజ్ చేయాలి అంటే, లెట్స్ సీ హియర్ ద డిఫరెన్స్. సో డాకర్ ఇస్ ఏ కంటైనర్ బేస్డ్ టెక్నాలజీ. డాకర్ లో కంటైనర్స్ ఉంటాయి. కంటైనర్స్ గా మన అప్లికేషన్స్ రన్ చేస్తాం. And containers are just user space of the operating system. At the low level, container is a just set of process that isolated from the rest of system. So simple గా చెప్పాలంటే, మనకి ఇప్పుడు వర్చువల్ మిషన్ లో ఒక అప్లికేషన్ హోస్ట్ చేసాం అనుకోండి, ఇట్ విల్ టోటల్లీ కన్స్యూమ్ దట్ వర్చువల్ మిషన్. ఆ వర్చువల్ మిషన్ ని మొత్తం యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. బట్ డాకర్ అనేది అలా కాదు. ఇట్స్ లైట్ వెయిట్ containers and also easy to deploy. Docker containers deploy చేయడం చాలా ఈజీ అండ్ అప్లికేషన్స్ హోస్ట్ చేయడం చాలా ఈజీ అండి. అండ్ మీ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది. చూడండి, డాకర్ కంటైనర్ అంటే చూడండి, డాకర్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే, సో వాట్ అప్లికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ మనం అప్లికేషన్ హోస్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. డాకర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టూల్ అండ్ వర్చువలైజేషన్ టెక్నాలజీ that makes it easy to develop and deploy, manage applications by using containers. So it's easy to deploy, easy to manage, development ఈజీగా ఉంటుందండి, డిప్లాయ్మెంట్ ఈజీగా ఉంటుంది, అండ్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేశాక వాటిని మేనేజ్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అనేది ఎందుకు ఈజీగా ఉందంటే, వీఆర్ యూజింగ్ ది డాకర్ కంటైనర్స్ గా డిప్లాయ్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. డెవలప్మెంట్ కానీ డిప్లాయ్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఈజీగా ఉంటుంది. అండ్ చూడండి, మనం అనుకున్న లైట్ వెయిట్ చూడండి. డాకర్ కంటైనర్స్ రిఫర్స్ టు లైట్ వెయిట్ కంటైనర్స్ అండ్ స్టాండ్ అలోన్ an executable package of piece of software that contains all libraries, configuration files, dependencies. So it's easy to deploy an application. So application deploy చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇట్ విల్ కంటైన్స్ ఆల్ ద థింగ్స్. కాన్ఫిగరేషన్ ఉంటుంది, లైబ్రరీస్ ఉంటాయి, అన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. సో ఆపరేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అడ్వాంటేజెస్ చూద్దాం, చూడండి ఇక్కడ. సో reduced IT managed resources, snapshots, quicker spinning up apps అంటే త్వరగా అప్లికేషన్స్ ని రన్ చేయొచ్చు. సెక్యూరిటీ అప్డేట్స్, లెస్ కోడ్ టు ట్రాన్స్ఫర్, మైగ్రేట్ అంటే లైక్ మైగ్రేషన్ ఉంటుందండి. సో ఇప్పుడు ఆన్ ప్రిమైజ్ అని చెప్పుకున్నాం కదా, ఆర్గనైజేషన్ లో ఉండే ఆన్ ప్రిమైజ్ అని చెప్తాం. సో ఆన్ ప్రిమైజ్ లో ఉన్న అప్లికేషన్స్ ని క్లౌడ్ లోకి మైగ్రేట్ చేస్తుంటారు. సో అట్ దట్ టైమ్ ఇట్స్ ఈజీ టు మైగ్రేట్. సో వర్చువల్ మిషన్స్ అయితే చూడండి, వాట్ ఆర్ వర్చువల్ మిషన్స్ are created to perform tasks and otherwise
performed directly on the host environment may prove to the risky. సో ఏదైతే టాస్క్ పర్ఫామ్ చేస్తున్నామో అది డైరెక్ట్ గా వర్చువల్ మిషన్ లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు క్వైట్ బి రిస్కీ, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను. And a virtual machine is a computer or software used usually termed as a guest or image that is created within a computing environment called the host. Let's see a simple example. Yeah, so this is a simple example. చూడండి, దిస్ ఈస్ వర్చువల్ మిషన్, దిస్ ఈస్ డాకర్. మనకి ఇది వర్చువల్ మిషన్స్ లో ఓఎస్ ఉంటుందండి, దానిపైన హైపర్వైజర్ ఉంటుంది. సో గెస్ట్ ఓఎస్ యూస్ చేసుకొని మనం అప్లికేషన్స్ హోస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు వర్చువల్ మిషన్ లో ఇన్స్టాల్ చేశారు కదా, ఇలానే ఉంటుందండి. ఇప్పుడు మీరు జెన్కిన్స్ అనే అప్లికేషన్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారు, నెక్సస్ అనే అప్లికేషన్ ఇక్కడ, డాకర్ అనేది ఇట్లా. సో ఇలా షేర్ చేసుకుంటుందండి. లైబ్రరీస్, బిన్స్ లైబ్రరీస్ అని ఇలా ఉంటాయి. డాకర్ ఇది ఎక్కడ డైరెక్ట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ మీద హైపర్వైజర్, దానిపైన మన అప్లికేషన్స్. ఇక్కడ అలా కాదండి, అసలు మన హైపర్వైజర్ అనే సినారియోనే ఉంటుంది, డాకర్ మీద రన్ అవుతాయి అప్లికేషన్స్ అన్ని. సో ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ ద వర్చువల్ మిషన్. అంటే మన వర్చువల్ మెషిన్ ని మనకి ఎఫెక్ట్ అవ్వట్లేదండి. అంటే ఎఫెక్ట్ అవ్వటం అంటే సపోజ్ ఇప్పుడు మీరు ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేశారు అనుకోండి, ఏదైనా మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశారు మీ ల్యాప్టాప్ లో, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ల్యాప్టాప్? మీరు హ్యాంగ్ అవ్వటం జరుగుతుంది, స్లోగా ఉండటం జరుగుతుంది, చాలా లైక్ కంప్లీట్లీ స్లో. ఇట్స్ ఈజీ టు మేనేజ్ దట్ జెన్కిన్స్ ఇన్ యువర్ మెషిన్. మీ ల్యాప్టాప్ అనేది ఒక వర్చువల్ మిషన్ అనుకోండి, మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశారు, ఇట్స్ ఎఫెక్టింగ్. అంటే లైక్ పర్ఫార్మెన్స్ అనేది బాగాలేదండి, లోడ్ ఎక్కువగా ఉంది, బికాస్ యు ఆర్ డైరెక్ట్లీ హోస్టింగ్ ఆన్ ఇట్ వర్చువల్ మిషన్. ఇక్కడ అలా కాదండి, యు ఆర్ హోస్టింగ్ ఆన్ ఎ డాకర్ లో హోస్ట్ చేస్తున్నారు కంటైనర్స్ అన్ని. ఓఎస్ ఉంది, ఇప్పుడు మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, డాకర్ ఇంజిన్ మీద మనం కంటైనర్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మీరు విఎం డిలీట్ చేసే, లైక్ ఇక్కడ విఎం డిలీట్ అయితేనే అప్లికేషన్స్ డిలీట్ అవుతాయి, లైక్ అప్లికేషన్స్ కెన్ బి డిలీటెడ్. ఇక్కడ అలా కాదండి, ఇక్కడ డాకర్ డిలీట్ చేశారు అనుకోండి చాలు, దీస్ అప్లికేషన్స్ విల్ బి డిలీటెడ్ బికాస్ దీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ డాకర్, బట్ దీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ వర్చువల్ మిషన్స్. సో అవి వర్చువల్ మిషన్స్ మీద హోస్ట్ అయి ఉన్నాయి, బట్ దీస్ ఆర్ ఆన్ డాకర్ కంటైనర్స్. వీఆర్ హోస్టింగ్ దీస్ అప్లికేషన్స్ అని డాకర్ కంటైనర్స్. డాకర్ ఇంజిన్ మీద మనం కంటైనర్స్ హోస్ట్ చేస్తున్నాం కాబట్టి మనవి లైట్ వెయిట్ అంటున్నాము, అండ్ ఇట్స్ నాట్ ఎఫెక్టింగ్ అవర్ వర్చువల్ మిషన్, అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్. యూ కెన్ హోస్ట్ మల్టిపుల్ డాకర్ కంటైనర్స్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ యాప్ 1 అని ఉంది కదా, ఇక్కడ కంటైనర్ 1, బోత్ ఆర్ సేమ్. కాకపోతే ఇక్కడ అప్లికేషన్ 1 ఇన్స్టాల్ చేస్తాం, ఇక్కడ కంటైనర్ 1 గా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం, బోత్ ఆర్ సేమ్. కంటైనర్ 1 అంటే ఇదొక అప్లికేషన్, ఇదొక అప్లికేషన్, ఇక్కడ 3 అప్లికేషన్స్. సో ఇక్కడ ఓఎస్ ని షేర్ చేసుకుంటున్నాను. మనకి ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ లో విండోస్, ఇప్పుడు నాకు విండోస్ 10 ఉంది అనుకున్నాం, ఆర్ ఉబుంటు. దిస్ ఓఎస్ is shared by these 3 applications, గెస్ట్ ఓఎస్, గెస్ట్ ఓఎస్, గెస్ట్ ఓఎస్. అండ్ మీ ల్యాప్టాప్ లో విండోస్ ఇన్స్టాల్ చేస్తే ఆ లైబ్రరీస్ కానీ మీకు సి డ్రైవ్ లో క్రియేట్ అవుతాయి కదా, అవన్నీ యూజ్ చేసుకుంటుంది. దీస్ ఆర్ షేరింగ్ బిట్వీన్ ద అప్లికేషన్స్. ఇక్కడ అలా కాదండి, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ బిన్స్ అండ్ లైబ్రరీస్ ఉన్నాయి, బట్ దీస్ బిన్స్ అండ్ లైబ్రరీస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డాకర్, నాట్ ఫ్రమ్ ది ఓఎస్. సో వీఆర్ నాట్ షేరింగ్ విత్ ద ఓఎస్, ఆపరేటింగ్ సిస్టమ్ తో షేర్ చేసుకోవట్లేదండి, వీఆర్ షేరింగ్ ద డాకర్ ని ఇన్స్టాల్ చేసుకుని ఆ డాకర్ మీద మనం డాకర్ కంటైనర్స్ ని డిప్లాయ్ చేస్తాం. దట్స్ ద డిఫరెన్స్. సెక్యూరిటీ ఇష్యూస్ అవన్నీ ఉంటాయి. చూడండి, బూట్ టైం, సపోజ్ ఇప్పుడు మీరు రీస్టార్ట్ చేశారు అనుకో మెషిన్ ని, డాకర్ అయితే ఫ్యూ సెకండ్స్ లో మీకు అప్ అవుతుంది, అదే వర్చువల్ మిషన్ అయితే ఫ్యూ మినిట్స్ ఇట్ విల్ టేక్. మీరు ఇప్పుడు ల్యాప్టాప్ రీస్టార్ట్ చేశారనుకోండి, ఇట్ షుడ్ కమ్ బ్యాక్ ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ అయితే టైం పడుతుంది. బట్ డాకర్ కంటైనర్ అయితే అలా ఉండదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఇలా రీస్టార్ట్ క్లిక్ చేయగానే రీస్టార్ట్ అయిపోతుంది. మెమరీ ఎఫిషియన్సీ, సో నో స్పేస్ ఈస్ నీడెడ్ టు వర్చువలైజ్, hence less memory. Entire OS to be loaded before starting the surface. చూడండి, this is one main point. So just a second.
Can you hear me, guys? Okay. Yeah. సో ఇక్కడ చూడండి, మెమరీ ఎఫిషియన్సీలో మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే వర్డ్ ఇది ఒకటండి. లైక్ ఈజీగా అర్థమయ్యే ఒకసారి చూడండి. సో వర్చువల్ మిషన్స్లో మీరు ఒక అప్లికేషన్ హోస్ట్ చేస్తే ఇట్ రిక్వైర్స్ ఎంటైర్ ఆపరేటింగ్ సిస్టమ్ టు బి లోడెడ్ బిఫోర్ స్టార్టింగ్ ద సర్ఫేస్. సో లెస్ సఫిషియంట్. కంప్లీట్ ఓఎస్ని యూజ్ చేసుకుని అప్లికేషన్ రన్ అవుతుందండి. బట్ ఇక్కడ అలా కాదు. నో స్పేస్ ఈస్ నీడెడ్ టు వర్చువలైజ్ hence less memory. So if less memory uన్నా we don't need to worry, Docker will take care of it. అంటే లైక్ మీకు 1 GB ర్యామ్ లో మీరు 3 GB ర్యామ్ సపోర్ట్ చేసే అప్లికేషన్ హోస్ట్ చేస్తే వర్క్ అవ్వదు. కాకపోతే అదే 1 GB ర్యామ్ లో మీరు 1 GB ర్యామ్ అప్లికేషన్ హోస్ట్ చేస్తే మీకు ఎలా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయో అలానే దానికి రిలేటెడ్ గా డాకర్ గా హోస్ట్ చేస్తే ఎంత ఈజీగా ఉంటుంది. హౌ ఇట్స్ మేక్ ఈజీ టు డిప్లాయ్, హౌ ఇట్స్ ఈజీ టు మేనేజ్, అప్లికేషన్ లోడ్ అవటం ఎంత ఈజీగా ఉంటుంది చూడండి. రీస్టార్ట్ చేస్తే అప్లికేషన్ డాకర్ కంటైనర్స్ గా రన్ చేస్తే ఇట్స్ ఈజీ టు కమ్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ఒక అప్లికేషన్ రీస్టార్ట్ చేస్తే డాకర్ కంటైనర్ గా ఉన్నప్పుడు ఫ్యూ సెకండ్స్ లో వస్తుంది అంటున్నాడు. బట్ వర్చువల్ మిషన్ లో అయితే ఫ్యూ మినిట్స్ అంటున్నారు. వీఆర్ నాట్ లైక్ దట్ విల్ నాట్ హెల్ప్ అస్. ఫ్యూ మినిట్స్ అనేది మనకి కొన్ని అప్లికేషన్స్ లో యాక్సెప్ట్ చేయరండి. సో అంటే లైక్ ఇప్పుడు డాకర్ వచ్చింది కదా, ఇప్పుడు వరకు వర్చువల్ మిషన్స్ లో హోస్ట్ చేయట్లేదు అంటే వీఆర్ స్టిల్ హోస్టింగ్ ఇట్, బట్ దేర్ ఆర్ ఫ్యూ రికమెండేషన్స్ ఫర్ ఫ్యూ అప్లికేషన్స్. సో నాకు ఒక అప్లికేషన్ ఉందండి, నాకు బ్యాంకింగ్ అప్లికేషనే ఉంది. ఐఎమ్ హోస్టింగ్ మై బ్యాంకింగ్ అప్లికేషన్. నేను విఎం రీస్టార్ట్ చేస్తే నాకు 10 minutes వచ్చిందండి. ఐ డోంట్ వెయిట్ ఫర్ 10 minutes. ఐ డోంట్ వాంట్ వెయిట్ ఫర్ 10 minutes. నేను ఎస్బీఐ బ్యాంకే యూజ్ చేస్తున్నాను, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్. నాకు వర్చువల్ మిషన్ రీస్టార్ట్ చేశారు అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎలా డిప్లాయ్ చేశారనేది సెకండరీ. యూ థింక్ యువర్ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఈస్ ఇన్స్టాల్డ్ అనే వర్చువల్ మిషన్ ఆర్ డాకర్. నేను వర్చువల్ మిషన్ లో ఇన్స్టాల్ చేస్తే నాకు అప్లికేషన్ రీస్టార్ట్ చేసినప్పుడు, విఎం రీస్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ టేకింగ్ మీ ఫ్యూ మినిట్స్ ఆఫ్ టైమ్ టు బ్రింగ్ బ్యాక్. అప్పుడు కస్టమర్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ సినారియో. అంతసేపు టైం తీసుకోరండి. అదే డాకర్ అయితే ఫ్యూ సెకండ్స్ ఇలా రీస్టార్ట్ క్లిక్ చేయగానే అలా రీస్టార్ట్ వర్క్ అవుతుందండి. ఫ్యూ సెకండ్స్ లోనే కనెక్ట్ అవుతాం. సో ఐ విల్ యాక్సెప్ట్ డాకర్ ఇన్ దట్ సినారియో. అండ్ దేర్ ఆర్ ఫ్యూ అప్లికేషన్స్ ఈవెన్ ఇఫ్ యూ ఫ్యూ మినిట్స్ అంటే ఒక అప్లికేషన్ విఎం రీస్టార్ట్ చేసిన ఫ్యూ మినిట్స్ తీసుకున్నా దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఫర్ మీ. ఆ అప్లికేషన్ ఒక పెద్ద ప్రాబ్లం కాదు అన్నప్పుడు యూ కెన్ హోస్ట్ ఇట్ ఆన్ వర్చువల్ మిషన్స్. సో అలా ఉంటాయి డిఫరెన్స్, డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. ఆ అప్లికేషన్ కి డాకర్ యూస్ చేయాలా లేక వర్చువల్ మిషన్ యూస్ చేయాలా అంటే హోస్టింగ్ దట్ అప్లికేషన్ అనే డాకర్. అండ్ లాస్ట్ కి డాకర్ కూడా వర్చువల్ మిషన్ లోనే ఇన్స్టాల్ చేస్తామండి. వర్చువల్ మిషన్ లో ఇన్స్టాల్ చేసి ఆ డాకర్ ఇంజిన్ మీద కంటైనర్స్ రన్ చేస్తాం. చూపించింది అదే కదా. ఇక్కడ డైరెక్ట్ గా వర్చువల్ మిషన్ లో హోస్ట్ చేశారు. ఇది అలా కాదు, వర్చువల్ మిషన్ లోనే డాకర్ ఇన్స్టాల్ చేసి డాకర్ మీద కంటైనర్స్ డిప్లాయ్ చేస్తాం. సో డాకర్ ఎందుకు లైట్ వెయిట్ గా ఉంటుంది, సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది. సో ఇక్కడ మెమరీ ఎఫిషియన్సీ ఇష్యూస్ వస్తాయి, ఇక్కడ రావు. సో ఎగ్జిక్యూషన్ పార్ట్ ఈజీగా ఉంటుంది అన్నారు. హైపర్వైజర్ యూస్ చేసుకుంటుంది. డిప్లాయ్మెంట్ ఈజీగా ఉంటుంది. డిప్లాయ్మెంట్ ఇందులో లెంతీ యాజ్ సెపరేట్ ఇన్స్టెన్సెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూషన్. సో మన డిప్లాయ్మెంట్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక 2 hours తీసుకున్నారు అనుకోండి, విఎం లో ఇన్స్టాల్ చేయడానికి 1 hour అనుకోండి, టేక్ 1 hour. బట్ డాకర్ గా యూస్ చేస్తే 10-15 minutes. ఐ డోంట్ ఈవెన్ థింక్ సో 10-15 minutes. బట్ కమాండ్స్ అన్ని రెడీగా ఉండి మీకు ఇన్స్టాల్ చేసుకోవడానికి 10-15 minutes పడుతుంది డాకర్ అయితే. ఓకే, నెక్స్ట్. Any question guys about Docker, why we use, because you should know like why we use Docker. అసలు ఎందుకు యూజ్ చేస్తాం తెలుసుకోవాలండి. It should not be blank. Any doubts guys? Please ask me. చూడండి, is Docker better than VM? Docker containers and don't have any hardware isolation, thus making them receptive to exploits.
As compared with virtual machines, containers can be faster and less resource heavy as long as the user is willing to stick to a single platform. So heavy resource కాదు, లైట్ వెయిట్ గా ఉంటుంది. సో ఇట్ విల్ బి ఫాస్టర్ అని చెప్తున్నారు. ఎనీ క్వశ్చన్స్ గైస్, ప్లీజ్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఇఫ్ నాట్ విల్ గో ఫర్ ది ఇన్స్టాలేషన్ పార్ట్. డాకర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటని డిస్కస్ చేద్దాం. గైస్, అమరేందర్, రోహిత్, సాయి, ఉదయ్, questions please. If you are good, we'll continue. Okay, so Docker ఎలా ఇన్స్టాల్ చేద్దాం చూద్దాం. We have the Docker installation steps, but let's see. సో మీకు గూగుల్ చేస్తే మీకు డాకర్ డాక్యుమెంట్స్ ఉంటాయండి. డాకర్ లో మనకి లేటెస్ట్ స్టెప్స్ అనేవి వస్తాయి రాదర్ దాన్ ఎగ్జిస్టింగ్ స్టెప్స్. చూడండి, ఫస్ట్ విల్ ఇన్స్టాల్. I want to install మన ఉబుంటు మెషిన్ కదండి, ఇన్స్టాల్ డాకర్ ఆన్ ఉబుంటు. విండోస్ లో కూడా ఇన్స్టాల్ చేయొచ్చండి, బట్ క్వైట్ కొంచెం ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది. బట్ ఉబుంటు అయితే మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇందులో అన్ని కమాండ్స్ ఉంటాయండి. యూజువల్ గా కమాండ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు రియల్ టైం. సో ఇన్స్టాలేషన్ మెథడ్స్, సో డాకర్ డాక్యుమెంట్స్ లో ఉన్నాయి. సో వీ హ్యావ్ టు సీ హియర్. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్స్టాల్ యూజింగ్ ద రెపోజిటరీ. సో డాకర్ ఇన్స్టాల్ చేయటం ఎలా? సో వీ కెన్ పర్ఫార్మ్ దిస్ కమాండ్ sudo apt get update. అప్డేట్ చేస్తున్నా అంటే నా సర్వర్లో ఉన్న ఏవైనా ఇన్స్టాల్ చేస్తుంటే అవన్నీ అప్డేట్ అవ్వాలి టు లేటెస్ట్ ప్యాకేజెస్. నెక్స్ట్, how to install some here, this command. So it's asking me to, it will continue extra space, yes. So prerequisites and even install చేయాలి. Next, add Docker officials GPG key. So okay, I'll copy this entire command and I will run on my machine. It's not accepting. Okay, so next installation on installation command. We'll perform again update command. Okay, sudo apt install docker. ఇందులో చూడండి ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నాం, docker ce, docker cli command, docker container d.io. Let's see whether this commands works for us. No, ఈ కమాండ్ వర్క్ అవ్వట్లేదండి. So what I will do is I will install docker ce only. No, sudo apt get install docker. Yeah, docker work అవుతుంది. నేను డాకర్ ఇన్స్టాల్ చేశానా లేదా అని చెక్ చేసుకోండి. docker command not found. సో డాకర్ ఇన్స్టాల్ చేసుకో, డాకర్ నాట్ ఫౌండ్ ఉంటుంది చూడండి, కమాండ్ నాట్ ఫౌండ్ బట్ కెన్ బి ఇన్స్టాల్డ్ విత్ దీస్ కమాండ్స్. So I will perform this command. They suggested me a command, I will install them. Yes, install చేస్తున్నాను. I'm installing docker. సో మీరు డాకర్ స్టెప్స్ ని ఐడెంటిఫై చేసి డాకర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో సేమ్ డాకర్ ఇంజిన్ లో మనకు కనిపిస్తాయండి, యూ కెన్ ఇన్స్టాల్. ఇన్స్టాలేషన్ మెథడ్స్ లో మనకి ఇచ్చాడు. We need to perform these two commands.
ఫస్ట్ రెపాజిటరీ అనేది సెటప్ చేయాలి. ప్రతి డాకర్ కూడా రెపాజిటరీ ఉంటుంది, అది సెటప్ చేసుకోవాలి. అండ్ అఫీషియల్ జీపీజీ కీ, అండ్ దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఇన్స్టాల్ కమాండ్ sudo apt-get install docker c. ఇప్పుడు నేను ఏం చేశానంటే కమాండ్ పర్ఫార్మ్ చేసి నాకు ఒక ఎర్రర్ వచ్చింది. సో ఆ ఎర్రర్ని బేస్ చేసుకొని వాళ్ళు ఒక కమాండ్ ఇస్తే ఆ కమాండ్ని యూస్ చేసుకొని రన్ చేసి, సో నౌ ద ఇన్స్టాలేషన్ ఇస్ కంప్లీటెడ్. సో sudo docker -- version చూడండి, docker స్పేస్ -- version. సో ఎప్పుడైనా మీరు ఒక జావా ఇన్స్టాల్ చేశారనుకోండి, జావా స్పేస్ -- version, డాకర్ ఇన్స్టాల్ చేస్తే డాకర్ వర్షన్, అలా చెక్ చేసుకోవడానికి కమాండ్ తెలియాలి. సో దిస్ ఈస్ మై డాకర్ వర్షన్ 19.0.303.6. అది మన డాకర్. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ డాకర్. సో లెట్స్ సీ హియర్. సో ఐ హ్యావ్ ఎ కాంటెక్స్ట్ విచ్ వీ కెన్ రీడ్ ఫర్ నౌ. సో డాకర్ ఎందుకు యూస్ చేస్తాం? అప్లికేషన్స్ ఆర్ హోస్టెడ్ ఆన్ ది డాకర్ కంటైనర్స్. So you can host your applications on a Docker containers. డాకర్ కంటైనర్గా అప్లికేషన్స్ని మీరు హోస్ట్ చేసుకోవచ్చు. అసలు డాకర్ కంటైనర్స్గా క్రియేట్ చేయాలంటే కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉంటాయండి. అసలు డాకర్ కంటైనర్ కావాలంటే ఫస్ట్ మనం కొన్ని ప్రీ రిక్విజిట్స్ కొన్ని పర్ఫామ్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఒక డాకర్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. దిస్ ఈస్ ద నేమింగ్ కన్వెన్షన్ ఆఫ్ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్, సో డి క్యాపిటల్ ఉంటుందండి, మిగతా అన్ని స్మాల్. డాకర్ ఫైల్ జెన్కిన్స్ ఫైల్లో జే క్యాపిటల్ ఉంటుంది, మిగతా అన్ని స్మాల్. సో ఒక డాకర్ ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ ఇలా ఉంది. సో ఇట్స్ ఈజీ టు ఐడెంటిఫై. మనకి ఇలా ఉంటేనే డాకర్ ఫైల్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలం. సో డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలి. డాకర్ ఫైల్ ఏముంటాయంటే, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మనం అజ్యూర్ డెవాప్స్లో సిఐసిడి పైప్ లైన్ యూస్ చేస్తాం కదండి, అజ్యూర్ పైప్ లైన్స్ అండ్ అజ్యూర్ రిలీజెస్. అజ్యూర్ పైప్ లైన్స్ని యూస్ చేసుకుని ఏం చేసామంటే కోడ్ బిల్డ్ చేసి ఒక ఇన్స్టాలర్ అనేది క్రియేట్ చేసాం, కరెక్ట్? ఆ ఇన్స్టాలర్ యూస్ చేసుకొని అజ్యూర్ రిలీజెస్ ద్వారా మనం ఎక్కడికి డిప్లాయ్ చేసాం? అజ్యూర్ వెబ్ యాప్కి డిప్లాయ్ చేసినట్టు చూసాం. ఓకే, సో మనకి ఇక్కడ కోడ్ బిల్డ్ చేసాము, ఇన్స్టాలర్ వచ్చింది, అది డిప్లాయ్ చేసాం. మరి ఇప్పుడు డాకర్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఆ కోడ్ మనకు అక్కడ కోడ్ బిల్డ్ చేయడానికి కొన్ని ఫైల్స్ అవన్నీ ఇచ్చారు. ఇక్కడ డాకర్ ఫైల్ ఇస్తారు కోడ్ బిల్డ్ చేయడానికి. ఈ డాకర్ ఫైల్ని మనం ఇది ఒక ఇన్స్టాలర్ అండి. డాకర్ ఫైల్ యూజ్ చేసుకొని మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దాన్ని డిప్లాయ్ చేస్తాం. లైక్ ఇక్కడ మీకు ఇన్స్టాలర్ వస్తుంది కదా, ఇక్కడ ఇన్స్టాలర్స్ ఏం రావండి డాకర్ ఫైల్లో. వి డోంట్ గెట్ ఎనీ ఇన్స్టాలర్ ఇన్ డాకర్ ఫైల్. మనకి డాకర్ ఇన్స్టాలర్ అనేది మనం కోడ్ బిల్డ్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. మరి ఇక్కడ కోడ్ బిల్డింగ్ అలాంటి ప్రాసెస్ ఏముండదు అంటే ఉంటుంది. ఈ డాకర్ ఫైల్లో ఏం మెన్షన్ చేస్తారంటే, ఈ అప్లికేషన్ మీకు ఇన్స్టాలర్ ద్వారా వచ్చింది ఇంతసేపు, ఇన్స్టాలర్ కాకుండా ఈ అప్లికేషన్ని నేను రన్ చేయాలి అంటే, if I want to run an application, what need to be required? I mean, what is required? ఒక అప్లికేషన్ రన్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ యూజువల్గా కోడ్ కావాలి, అండ్ కోడ్కి సంబంధించిన మనకు కమాండ్స్ పర్ఫామ్ చేయడం అలాంటివి కావాలి యూజువల్గా. సో ఇక్కడ ఏం చేస్తారంటే డాకర్ ఫైల్లో కొన్ని కమాండ్స్ ప్లేస్ చేస్తారు. ఫ్యూ కమాండ్స్ విల్ బి విచ్ నీడ్ టు బి బిల్డ్. ఆ కమాండ్స్ అనేవి ఉంటాయండి. లెట్ మీ షో యూ ఎగ్జాంపుల్ డాకర్ ఫైల్స్. ఒకసారి డాకర్ ఫైల్స్ చూద్దామంటే, సో ప్రతిదానికి ఒక డాకర్ ఫైల్ ఉంటుంది. డాకర్ ఫైల్ ఎగ్జాంపుల్స్. సో ఇక్కడ దొరుకుతాయండి మనకి శాంపుల్ డాకర్ ఫైల్స్. one repository.
So here I can see one Docker file. సో ఇదేనండి డాకర్ ఫైల్. సో ఈ డాకర్ ఫైల్ని యూజ్ చేసుకొని మనం లైక్ ఇందులో కండిషన్స్ ఉంటాయి, వాళ్ళు డెవలపర్స్ వాళ్ళు స్టెప్స్ రాస్తారు పైథాన్. సో వాళ్ళు ఏమి ఇన్స్టాల్ చేయాలి, అసలు కండిషన్స్ ఏమేంటి, వాళ్ళ అప్లికేషన్ రన్ చేయడానికి కండిషన్స్ ఏమేంటి అని ఇవన్నీ డెవలపర్స్ రాస్తారు. సో వాళ్ళు ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేసేస్తారు. సో ఆ డాకర్ ఫైల్ యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ని హోస్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇన్స్టాలర్ ఎలా వచ్చింది, కోడ్ బిల్డ్ చేస్తే వచ్చింది. మీకు అజ్యూర్ పైప్లైన్స్ ద్వారా కోడ్ బిల్డ్ చేస్తే మీకు ఒక ఇన్స్టాలర్ వచ్చింది. అలానే డాకర్ ఫైల్ బిల్డ్ చేస్తే మీకు ఒక ఇన్స్టాలర్ అనేది వస్తుందండి. కానీ ఇక్కడ ఇన్స్టాలర్ అన్న వి కాల్ ఇట్ as డాకర్ ఇమేజెస్, డాకర్ ఇమేజ్ అంటామండి. మీకు ఇక్కడ కోడ్ బిల్డ్ చేస్తే మీకు ఇన్స్టాలర్ వచ్చింది. మీరు డాకర్ ఫైల్ని బిల్డ్ చేస్తే మీకు డాకర్ ఇమేజ్ అనేది వస్తుంది. విల్ గెట్ డాకర్ ఇమేజ్. సో ఇప్పుడు నాకు ఈ ఫైల్ని బిల్డ్ చేస్తే డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు నేను ఇమేజ్ వచ్చాక, మీరు ఇన్స్టాలర్ వచ్చాక ఏం చేస్తారండి, ఇన్స్టాలర్ వచ్చాక యూ విల్ డిప్లాయ్ ఇట్ ఆన్ అజ్యూర్ వెబ్ యాప్. ఒక వెబ్ యాప్లోకి మీరు ఇన్స్టాలర్ని డిప్లాయ్ చేశారు. అలానే నాకు డాకర్ ఇమేజ్ అనేది వచ్చింది. సో నాకు డాకర్ ఇమేజ్గా రాగానే నేను ఏం చేస్తాను, డాకర్ కంటైనర్గా డిప్లాయ్ చేస్తాను. ఐ విల్ డిప్లాయ్ ఇట్ యాస్ ఎ డాకర్ కంటైనర్. డాకర్ కంటైనర్గా డిప్లాయ్ చేస్తాను. మీరు ఇన్స్టాలర్ని ఇక్కడ వెబ్ యాప్లోకి ఎలా డిప్లాయ్ చేస్తారో నేను ఇమేజ్ని డాకర్ కంటైనర్లోకి డిప్లాయ్ చేస్తాను. దట్స్ ద డిఫరెన్స్. సో మనకి ఇక్కడ కోడ్ బిల్డ్ చేస్తే అజ్యూర్ పైప్లైన్స్ ద్వారా మనకు ఒక ఇన్స్టాలర్ ఇన్ ద సెన్స్ ఆర్టిఫాక్ట్ వచ్చింది. ఆర్టిఫాక్ట్ని యూజ్ చేసుకొని మనం వెబ్ యాప్లోకి డిప్లాయ్ చేసి మన అప్లికేషన్ రన్ చేసుకోవాలి. అలానే డాకర్ ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు డెవలపర్. అది మనం బిల్డ్ చేస్తే డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ క్రియేట్ అయిన ఇమేజ్తో డాకర్ కంటైనర్ని డిప్లాయ్ చేస్తాం. క్లియర్ గైస్? ఇక్కడ మనకి డాకర్ ఫైల్ అనేది కోడ్ బిల్డ్ అనేది కోడ్, డాకర్ ఫైల్ అనేది మనకి కోడ్. మనం బిల్డ్ చేస్తే వచ్చేది డాకర్ ఇమేజ్. మనకి ఇక్కడ వచ్చింది ఆర్టిఫాక్ట్. మనకి ఇక్కడ డిప్లాయ్ చేసేది, ఇమేజ్ని డిప్లాయ్ చేసేది డాకర్ కంటైనర్. కానీ ఇక్కడికి ఎక్కడికి డిప్లాయ్ చేస్తున్న ఈ ఆర్టిఫాక్ట్ని వెబ్ యాప్లోకి డిప్లాయ్ చేస్తుంది. దట్స్ ద డిఫరెన్స్ గైస్. క్లియర్? ఎనీ డౌట్స్ about the process or about the difference? ఓకే, సో చూడండి, డాకర్ ఫైల్లో కమాండ్స్ ఉంటాయి బిల్డ్ చేసుకోవడానికి అని చెప్తుంది. సో మనం ఫస్ట్ ఏం చెప్పాం, డాకర్ ఫైల్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే యూ విల్ గెట్ ఎ డాకర్ ఇమేజ్. ఆఫ్టర్ బిల్డింగ్ ద డాకర్ ఫైల్ యూ విల్ గెట్ ఎ డాకర్ ఇమేజ్. డాకర్ ఇమేజ్ అనేది వస్తుందండి. ఆ డాకర్ ఇమేజ్ని యూజ్ చేసుకొని యూజింగ్ డాకర్ ఇమేజ్ యూ విల్ డిప్లాయ్ ద డాకర్ కంటైనర్. విల్ డిప్లాయ్ ద డాకర్ కంటైనర్. సో అలానే మనకి ఇక్కడ చూడండి, సీ ద కంపారిజన్ మీకు గుర్తుండటానికి. కోడ్ బిల్డ్ చేస్తే మనకి ఇన్స్టాలర్ వస్తుంది. యూజింగ్ దట్ ఇన్స్టాలర్ వీఆర్ డిప్లాయింగ్ ఇన్ టు ద వెబ్. కోడ్ డాకర్ ఫైల్ బిల్డ్ చేస్తే వచ్చేది డాకర్ ఇమేజ్. యూజింగ్ ద డాకర్ ఇమేజ్ విల్ డిప్లాయ్ డాకర్ కంటైనర్. దట్స్ ఇట్. సో అలా మనం డాకర్ ఫైల్ని బిల్డ్ చేసి ఒక డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసి మనం డాకర్ కంటైనర్కి డిప్లాయ్ చేస్తాం. ఎనీ క్వశ్చన్స్? ఓకే, సో చూడండి, Docker is a better way to build or host applications. We already discussed. So automatic deployment by OS level virtualization provided by Docker. So you can automatically deploy your applications on the container. And Docker అనేది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ అండి. అసలు డాకర్ ఎప్పుడు యూజ్ చేస్తారు? మైక్రో సర్వీసెస్. సో డాకర్ ప్లాట్ఫామ్ ఈజ్ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ ఫర్ బిల్డింగ్ అప్లికేషన్స్ అండ్ మైక్రో సర్వీసెస్. మైక్రో సర్వీసెస్ ఒక అప్లికేషన్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో వీ కెన్ యూజ్ ఫర్ మైక్రో సర్వీసెస్. మైక్రో సర్వీస్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశారండి.
జెన్కిన్స్ ఫైల్ విండోస్లో ఇన్స్టాల్ చేస్తే ఏమి చేశారు మీరు? jenkins.msc అనే ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇన్స్టాల్ చేశారు. ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు జెన్కిన్స్ ఇన్స్టాల్ అయింది. దీనికి ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాల్ అవ్వడానికి కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు 1 by 1 డిపెండెన్సీ, ఇప్పుడు కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు లైక్ వన్ క్లిక్తో మనకి మల్టిపుల్ అప్లికేషన్స్ క్రియేట్ అయ్యాయి అనుకోండి. యు ఆర్ ఇన్స్టాలింగ్ వన్ అప్లికేషన్, ఒక వన్ క్లిక్తో మీకు మల్టిపుల్ క్లిక్ అయ్యాయి. లైక్ డాకర్ కంటైనర్స్ అలానే అంటారు. సో యూజువల్గా ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, డాకర్ కంటైనర్స్గా అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. we deploy our applications on a Docker containers. సో మైక్రో సర్వీసెస్ అంటే ఏంటంటే, మైక్రో సర్వీస్ అనే అప్లికేషన్ ఎప్పుడు అంటామంటే, మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు వెన్ యూఆర్ డిప్లాయింగ్ యూజింగ్ డాకర్స్, డిప్లాయ్ యూజింగ్ డాకర్ కంటైనర్స్. మీరు ఒక అప్లికేషన్ డాకర్ కంటైనర్స్ గా డిప్లాయ్ చేస్తున్నప్పుడు, అంటే ఒక కంటైనర్ కాదండి, 5 to ఒక మల్టిపుల్ కంటైనర్స్, ఒక 8 కంటైనర్స్ ఉన్నాయనుకోండి, 8 కంటైనర్స్. If you are deploying your application and that is bringing up 8 containers, Docker containers 8 వస్తుంది అనుకోండి, then that is called as a microservice application. అంటే మల్టిపుల్ కంటైనర్స్, మల్టిపుల్ అప్లికేషన్స్ హోస్ట్ చేసుకోవచ్చు వన్ క్లిక్తో. అప్పుడు మైక్రో సర్వీస్ అప్లికేషన్ అంటాం. మైక్రో సర్వీస్ యూజ్ చేసేది డాకర్ని. అంటే లైక్ నాకు ఒక అప్లికేషన్ ఉందండి, లైక్ ఏంటంటే అప్లికేషన్ మనం డాకర్ హోస్ట్ చేస్తున్నాం, డాకర్ యూజ్ చేసుకుంటున్నాం. సో వాళ్ళు ఒక జార్ ఫైల్ ఇచ్చారు, .jar అని ఒక ఫైల్ ఇచ్చారు. సో ఈ జార్ ఫైల్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైందంటే నాకు ఒక 10 కంటైనర్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యాయి. అంటే జార్ ఫైల్ అలా మైక్రో సర్వీస్ అప్లికేషన్గా స్పిన్ అప్ చేస్తాయి. స్పిన్ అప్ మల్టిపుల్ కంటైనర్స్. సో స్పిన్ అప్ చేస్తాయి వీటిని 10 కంటైనర్స్. స్పిన్ అప్ 10 కంటైనర్స్. సో that is called a microservice application. When you are deploying, when you are installing an application, that application may bring up a multiple containers. So then that we call as a microservice. Like అది స్పిన్ అప్ చేస్తుందండి మల్టిపుల్ కంటైనర్స్. ఎందుకు ఒక కంటైనర్ సరిపోదంటే, దట్ డిపెండెన్సీ, ఒక కంటైనర్కి ఇంకో కంటైనర్కి డిపెండెన్సీ. అంటే ఒక అప్లికేషన్కి ఇంకొక అప్లికేషన్కి డిపెండెన్సీ ఇవ్వాలని అలా. అంటే ఇప్పుడు 10 కంటైనర్స్ ఉన్నాయి, 10 అప్లికేషన్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ హోస్ట్ చేస్తాయి. ఆ 10 అప్లికేషన్స్ కలిసి వర్క్ అయితేనే ఒక అప్లికేషన్ వర్క్ అవుతుంది. అదే డిపెండెన్సీ. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? ఓకే, విల్ సీ హియర్. డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తారండి. ఫస్ట్ డాకర్ ఫైల్ క్రియేట్ చేసాక మనం ఏం చేస్తాం, విల్ బిల్డ్ ద డాకర్ ఫైల్, అండ్ బిల్డ్ చేస్తే డాకర్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఆ డాకర్ ఇమేజ్ని యూజ్ చేసుకొని డాకర్ కంటైనర్గా డిప్లాయ్ చేస్తాం. ఫస్ట్ డాకర్ ఫైల్ ఉంటుందండి, దాన్ని బిల్డ్ చేయడం వల్ల డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. బై బిల్డింగ్ ద డాకర్ ఇమేజ్ యూ కెన్ క్రియేట్ ఎ డాకర్ కంటైనర్. సో అంటే ఇలా డిప్లాయ్ చేయడం వల్ల మీకు సింగిల్ కంటైనర్ మాత్రమే వస్తుందండి. యూ విల్ బి ఏబుల్ టు గెట్ సింగిల్ కంటైనర్ ఓన్లీ. అంటే ఒక ఇమేజ్కి ఒక కంటైనరే వస్తుందండి. అంటే యూ కెన్ క్రియేట్ మల్టిపుల్, బట్ సేమ్ ఒక్కసారి మీరు డాకర్ ఫైల్ బిల్డ్ చేశాక మీరు డాకర్ ఇమేజ్ని యూజ్ చేసుకొని ఒక కంటైనర్గా డిప్లాయ్ చేస్తారు. సపోజ్ నాకు 20 డాకర్ కంటైనర్స్ కావాలి. ఇఫ్ ఐ వాంట్ టు గెట్ 20 డాకర్ కంటైనర్స్ ఇన్ ఎ సింగిల్ కమాండ్, సింగిల్ కమాండ్లో నాకు డాకర్ కంటైనర్స్ రావచ్చా? కెన్ ఐ డిప్లాయ్ 20 డాకర్ కంటైనర్స్ ఇన్ ఎ సింగిల్ కమాండ్ యూజింగ్ ద డాకర్ ఫైల్స్ ఆర్ ఎవ్రీథింగ్? కుదరదండి, దట్స్ నాట్ పాసిబుల్. సో అప్పుడు ఏం చేస్తారంటే 20 అంటే లైక్ ఈ అప్లికేషన్ మల్టిపుల్ కంటైనర్స్ ఉన్నాయనుకోండి, చెప్పాం కదా స్పిన్ అప్ 10 కంటైనర్స్. ఇప్పుడు నాకు 10 కంటైనర్స్ స్పిన్ అప్ చేయాలంటే ఐ నీడ్ టు హ్యావ్ 10 డాకర్ ఫైల్స్, 10 డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేయాలి, 10 డాకర్ కంటైనర్స్ డిప్లాయ్ చేయాలి. అలా కాకుండా అంటే అవన్నీ ఉంటాయి, బట్ ఐ నీడ్ టు స్పిన్ అప్ 1 by 1 కాకుండా ఒకేసారి 20 కంటైనర్స్ వీ కెన్ బ్రింగ్ అప్ అండి. సో వీ కెన్ యూస్ డాకర్ కాంపోజ్. డాకర్ కాంపోజ్ అని ఒకటి ఉంటుంది. సో దిస్ విల్ హెల్ప్ us టు బ్రింగ్ అప్ 20 కంటైనర్స్ ఇన్ ఎ సింగిల్ కమాండ్. ఒక సింగిల్ కమాండ్తో మీరు 20 డాకర్ కంటైనర్స్ని స్పిన్ అప్ చేయొచ్చండి. డాకర్ కాంపోజ్.
చూడండి, Docker Compose is a tool for running multi-container applications on Docker using the Compose file format. Multi-container applications. It is a tool for running multi-container applications. If you want to bring up multiple containers in a single click, you can use Docker Compose. Docker file and Docker Compose ఒకటండి. Docker Compose అనేది ఒక ఫైల్. Docker file అనేది ఒకటి ఎలానో Docker Compose అనేది ఒక ఫైల్. Let's see the examples. Docker Compose files ఎలా ఉంటాయో చూద్దాం. Files. Example. మనం ఇప్పుడు డాకర్ ఫైల్ ఎలా ఉంటుందో చూసాం. సో డాకర్ కాంపోజ్ ఫైల్ చూడండి. సో అది కూడా అలానే ఉంటుందండి, కాకపోతే docker-compose.yaml. YML అంటే YAML. డాకర్ ఫైల్ కి డాట్ అని ఏముంటుంది, డైరెక్ట్ గా డాకర్ ఫైల్ అని ఉంటుంది చూడండి. సో డాకర్ ఫైల్ సింగిల్ గా కంటైనర్ డిప్లాయ్ చేయాలంటే డాకర్ ఫైల్ యూజ్ చేస్తాం. మల్టిపుల్ కంటైనర్స్ డిప్లాయ్ చేయాలంటే డాకర్ కాంపోజ్ ని యూజ్ చేస్తాం. ఎవరైనా డెవలపర్సే రాస్తారు. Docker Compose hive.yaml. ఓకే, సో సేమ్ ఇందులో కండిషన్స్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. సో అప్లికేషన్స్ రన్ చేయడానికి చూడండి, వాళ్ళకి పోర్ట్స్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ రన్ చేయడానికి ఏ పోర్ట్ కావాలి, ఈ అప్లికేషన్ రన్ చేయడానికి చూడండి ఇక్కడ ఎన్ని అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి చూడండి. సర్వీసెస్ అని మెన్షన్ చేశారండి. అండ్ దే ఆర్ హ్యావింగ్ ఏ పోర్ట్స్. 5000 పోర్ట్ మీద ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. 5001 మీద ఒక అప్లికేషన్, 58 ఒక పోర్ట్, 5001 ఒక అప్లికేషన్ అండి. అండ్ 6379 అనేది ఒక అప్లికేషన్. ఇలా 3 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. ఓకే సార్, we can use this file to run 3 applications. సో 3 అప్లికేషన్స్ ఒకేసారి స్పిన్ అప్ చేసుకోవడానికి Docker Compose యూజ్ చేస్తాం. క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? అలా Docker Compose ని యూజ్ చేసుకుని మల్టిపుల్ కంటైనర్స్ ని రన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో Docker Compose is used to run multiple containers, not 20 containers, multiple. You can say multiple containers. So Docker installation steps అనేవి ఉన్నాయి. We have the Docker installation steps. సో Docker ఇప్పుడు చూడండి, నేను Docker ఇన్స్టాల్ చేశాను. వెరిఫై దట్ Docker is installed correctly by running the hello world image. ఇప్పుడు మనం ఇంతసేపు ఏం డిస్కస్ చేసుకున్నామండి, డాకర్ ఫైల్ అనేది క్రియేట్ చేశాకే డాకర్ దాన్ని బిల్డ్ చేస్తే మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది అని చెప్పుకున్నాం. డాకర్ ఫైల్ ని బిల్డ్ చేస్తే మనకి డాకర్ ఇమేజ్ వస్తుంది. ఆ డాకర్ ఇమేజ్ ని యూజ్ చేసుకుని డాకర్ కంటైనర్స్ గా డిప్లాయ్ చేస్తాం. సరే, మరి నాకు జెన్కిన్స్ అని ఉందండి. జెన్కిన్స్ అనేది DevOps టూల్ ఉంది. సో ఐ వాంట్ టు రన్ దిస్ యాజ్ ఎ డాకర్ కంటైనర్. మరి నేను దీనికి డాకర్ ఫైల్ నాకు దగ్గర లేదు కదా, ఎలా మరి హౌ కెన్ ఐ డిప్లాయ్ దిస్ యాజ్ ఎ కంటైనర్? అంటే మనం డెవలపర్స్ కాదు, సో వీ డోంట్ హ్యావ్ దిస్ డాకర్ కంటైనర్స్. నెక్సస్ కూడా ఉంది. సో ఇవన్నీ ఎలా నేను డాకర్ కంటైనర్స్ గా డిప్లాయ్ చేయొచ్చు అంటే, డాకర్ కి సెంట్రల్ రిపోజిటరీ అని ఉంటుంది. సో డాకర్ కి ఒక సెంట్రల్ రిపోజిటరీ అని ఉంటుందండి. సో ఏం చేస్తుందంటే, లెట్ మీ షో యూ. సో డాకర్ కి సెంట్రల్ రిపోజిటరీ అనేది ఉంటుంది. సో ఆ సెంట్రల్ రిపోజిటరీని యూజ్ చేసుకొని ఆ డాకర్ ఇమేజెస్ అన్ని మనకి సెంట్రల్ రిపోజిటరీలో ఉంటాయి. డాకర్ ఈస్ హ్యావింగ్ సెంట్రల్ రిపోజిటరీ. ఇప్పుడు మీరు ఇప్పుడు జెన్కిన్స్ ఇన్స్టాల్ చేయడానికి మీకు ఏమి డాకర్ ఫైల్ కావాల్సిన అవసరం లేదండి. మీకు ఫస్ట్ చూడండి, ఇక్కడ మీరు ఫ్లో మిస్ అవ్వకండి. మనకి డాకర్ ఫైల్ ఉంటేనే డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ డాకర్ ఇమేజ్ ని యూజ్ చేసుకుని డాకర్ కంటైనర్ గా డిప్లాయ్ చేయాలి. అయితే నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, నాకు జెన్కిన్స్, ఐఎమ్ నాట్ ఎ డెవలపర్, ఐ డోంట్ హ్యావ్ ఎ డాకర్ ఫైల్, బట్ ఈ డాకర్ సెంట్రల్ రిపోజిటరీస్ విల్ హ్యావ్ డాకర్ ఇమేజెస్ అండి.
ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. ఇమేజెస్, డాకర్ ఇమేజెస్ ఆర్ స్టోర్డ్ ఇన్ సెంట్రల్ రిపోజిటరీ వితౌట్, అంటే వీళ్ళు జెన్కిన్స్ ఉంది కదండి ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్. సో జెన్కిన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, అప్లికేషన్ టీమ్ అంటే జెన్కిన్స్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు డాకర్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసి పెడతారండి. ఆ క్రియేట్ చేసిన డాకర్ ఫైల్ ని తో ఒక డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసి మన కోసం, లైక్ ద కస్టమర్స్, ఐ మీన్ మన కోసం వీళ్ళు ఒక డాకర్ ఇమేజ్ ని డాకర్ సెంట్రల్ రిపోజిటరీలో స్టోర్ చేసి పెడతారు. ఇమేజెస్ ని డాకర్ సెంట్రల్ రిపోజిటరీలో స్టోర్ చేసి పెడతారు. దే స్టోర్ దిస్ డాకర్ ఇమేజ్ ఇన్ ద సెంట్రల్ రిపోజిటరీ. సో ఎట్ ద టైమ్ వి డోంట్ నీడ్ దిస్ డాకర్ ఫైల్. సో మనకి అప్పుడు డాకర్ ఫైల్ అనేది అవసరం ఉండదండి. ఏ సినారియోలో జెన్కిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి. జెన్కిన్స్ ఈజ్ అ కామన్ టూల్, అంటే చాలా మంది యూజ్ చేస్తున్నారు కాబట్టి అందరి కోసం వీళ్ళు సెంట్రల్ రిపోజిటరీతో స్టోర్ చేసుకుంటున్నారు. అలానే నెక్సస్, అంటే మీకు ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అలా మనకి సపోజ్ జెన్కిన్స్ అనేది కామన్ టూల్ కాబట్టి వాళ్ళు అందరి కోసం సెంట్రల్ రిపోజిటరీలో డాకర్ ఇమేజ్ అనేది స్టోర్ చేస్తున్నారు. సో డాకర్ ఇమేజ్ ఉంటే ఏం చెప్పాం మనం, వీ కెన్ డిప్లాయ్ ద డాకర్ కంటైనర్ అని చెప్తున్నాం, కరెక్ట్. సో ఇప్పుడు నాకు ఆల్రెడీ సెంట్రల్ రిపోజిటరీతో డాకర్ ఇమేజ్ ఉంది, సో ఐ కెన్ ఈజీలీ డిప్లాయ్ ద డాకర్ కంటైనర్. సో అట్ దట్ టైమ్ ఐ డోంట్ నీడ్ ఎ డాకర్ ఫైల్. సో కంటైనర్ సెంట్రల్ రిపోజిటరీలో డాకర్ ఇమేజెస్ ని స్టోర్ చేసుకుంటాము. అంటే లైక్ యూజువల్గా ఇమేజెస్ అని ఇక్కడ ఉంటాయి, కెన్ గెట్ ద ఇమేజెస్. సో ఇమేజెస్ అని ఇక్కడ ఉంటాయి, ఇమేజెస్ ఉంటే చాలండి. యూజింగ్ ఇమేజెస్ యూ కెన్ డిప్లాయ్ ద డాకర్ కంటైనర్స్. ఇమేజెస్ లేకపోతే దెన్ యూ షుడ్ హ్యావ్ ఎ డాకర్ ఫైల్ టు క్రియేట్ దట్ ఇమేజ్. సరే, జెన్కిన్స్ కు ఉన్నాయి, నెక్సస్ కు ఉన్నాయి. అయితే నాకు ఒక పర్టికులర్ అప్లికేషన్ ఉంది, ఏంటంటే అది కస్టమైజ్డ్ అప్లికేషన్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇమేజెస్ ఇన్ సెంట్రల్ రిపోజిటరీ. అంటే ఒక కంపెనీకి, ఒక ఆర్గనైజేషన్ కి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, వాళ్ళు డెవలప్ చేసే అప్లికేషన్ కి డాకర్ ఇమేజెస్ అనేవి డైరెక్ట్ గా స్టోర్ చేస్తూ ఉండవు, ఎందుకంటే అది ఒక ఆర్గనైజేషన్ రిలేటెడ్ అప్లికేషన్. అప్పుడు అందుకనే మనం డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకొని దాని నుంచి డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ దాని డాకర్ కంటైనర్ గా డిప్లాయ్ చేస్తాం. బికాస్ దిస్ ఈస్ ఆర్గనైజేషన్ అప్లికేషన్, సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ డాకర్ ఇమేజెస్ ఏమీ లేవు కాబట్టి డాకర్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నారు. అప్పుడు డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని డాకర్ డిప్లాయ్ చేస్తాం. సరే, ఈ ఆర్గనైజేషనే ఉంది, ఈ ఇమేజెస్ ఉన్నాయి, ఇది సెంట్రల్ రిపోజిటరీ. ఇది అంటే వీళ్ళకి ఇమేజెస్ ఉన్నాయి, ఓకే, వీఆర్ గుడ్ ఫర్ దిస్. జెన్కిన్స్ అనేది ఎక్కడ ఉంది, సెంట్రల్ రిపోజిటరీలో ఉంది. ఈ సెంట్రల్ రిపోజిటరీలో ఉన్న ఇమేజ్ ఎవరైనా యాక్సెస్ చేసుకోగలరు. ఎనీవన్ కెన్ యాక్సెస్ దిస్ ఇమేజెస్, ఎనీవన్ కెన్ యాక్సెస్ దిస్ ఇమేజెస్. బట్ ఆర్గనైజేషన్ లో డెవలప్ చేసే అప్లికేషన్స్ అందరికి యాక్సెస్ ఇవ్వరు కదండి, వీళ్ళకంటూ సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ, ప్రైవసీ ఫర్ దిస్ అప్లికేషన్. మరి వీళ్ళెక్కడికి ఇమేజెస్ ని స్టోర్ చేసుకుంటారు అంటే, వీళ్ళకంటే జెన్కిన్స్ అనే డాకర్ ఇమేజ్ ఉంది కాబట్టి వీళ్ళు సెంట్రల్ రిపోజిటరీలో స్టోర్ చేసుకొని కస్టమర్స్ కి యూజ్ చేసుకోవడానికి వీళ్ళు సెంట్రల్ రిపోజిటరీలో పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఆర్గనైజేషన్ కి కస్టమర్ అవసరం లేదు, సో అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ లిమిటెడ్ పీపుల్ కే ఇవ్వాలి. హౌ కెన్ దే హ్యావ్ ఎ ప్రైవసీ ఫర్ దట్ స్టోరింగ్ దోస్ ఇమేజెస్? ఆ ఇమేజెస్ ని స్టోర్ చేసుకోవడానికి ప్రైవసీ ఏంటి? దే ఆర్ హ్యావింగ్ ఏ డాకర్ ప్రైవేట్ రిజిస్ట్రీ అండి. ప్రైవేట్ రిజిస్ట్రీ అనేది ఉంటుంది, ప్రైవేట్ రిజిస్ట్రీ ఆర్ అజూర్ లో ఒక కంటైనర్ రిజిస్ట్రీ అని ఉంది, అజూర్ లో ACR అని ఉంది, అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ. ఇది ఎవరికి, ఎందుకు ఇది అంటే, ఆల్రెడీ సెంట్రల్ రిపోజిటరీ ఉంది కదా, ఇక్కడ ఇమేజెస్ స్టోర్ చేసుకోవచ్చు కదా అంటే, యా వీ కెన్ స్టోర్ ఇట్, బట్ ఇట్స్ లైక్ పబ్లిక్, ఎనీవన్ కెన్ పుల్ ఇట్. మరి నాకంటూ ఒక ప్రైవేట్ రిపోజిటరీ ఉండాలి, ఐ వాంట్ టు మెయింటైన్ మై ప్రైవేట్ రిపోజిటరీ, దెన్ దే హ్యావ్ సజెస్టెడ్ డాకర్ ప్రైవేట్ రిజిస్ట్రీ ఆర్ అజూర్ కంటైనర్ ప్రైవేట్ రిజిస్ట్రీ. సో ఇక్కడ నాకు వచ్చిన ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. I will store this image. సో నాకు ఇక్కడ వచ్చిన ఇమేజ్ ని నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను. వేర్ ఇన్ మై ప్రైవేట్ కంటైనర్ రిజిస్ట్రీ. I'm not storing it in a central repository because this is related to my organization servers. ఆర్గనైజేషన్ రిలేటెడ్ అప్లికేషన్ కాబట్టి దానికంటూ ఒక ప్రైవసీ ఉండాలి కాబట్టి నాకు ఒక కంటైనర్ రిజిస్ట్రీ ఉంది, అందులో ఇమేజెస్ ని స్టోర్ చేసుకుంటాను.
సో ఇప్పుడు ఎంతసేపు చెప్పాను మీకు, నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటాను. ఐ విల్ గెట్ ద ఇమేజెస్ ఫ్రమ్ హియర్. ఎస్, ఐ విల్ గెట్ ఇట్ ద ఇమేజెస్. సో ఇప్పుడు నేను ఓకే, అలా ఇమేజెస్ అన్ని ఇక్కడ వస్తాయి. నాకు జెన్కిన్స్ ఉంటుంది, నెక్సస్ చాలా ఉంటాయండి. టూల్స్ అయితే ఉంటాయి, టూల్స్ ఇమేజెస్, డెవాప్స్ టూల్స్ రిలేటెడ్ ఇమేజెస్ మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ సెంట్రల్ రిపోజిటరీ. ఫర్ ఆర్గనైజేషన్ లో ఉన్న అప్లికేషన్ ఇమేజెస్ మాత్రం సెంట్రల్ రిపోజిటరీలో స్టోర్ చేస్తే తప్ప ఉండవండి. సమ్వన్ నీడ్ టు స్టోర్. ఈ జెన్కిన్స్ కూడా ఎవరు స్టోర్ చేస్తేనే ఉన్నాయండి, అంటే జెన్కిన్స్ రిలేటెడ్ ఓనర్స్ స్టోర్ చేస్తేనే ఇక్కడ ఉన్నాయి. అలానే మనం కూడా అప్లికేషన్ రిలేటెడ్ ఇమేజెస్ ని ఇక్కడ స్టోర్ చేసుకుంటే ఇక్కడ ఉంటాయి, ఇక్కడ స్టోర్ చేస్తే ఇక్కడ ఉంటాయి. దట్స్ హౌ. సో ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ దట్, ఎనీ క్వశ్చన్స్ గైస్ అబౌట్ దిస్ సెంట్రల్ రిపోజిటరీ ఆర్ కంటైనర్ రిజిస్ట్రీ ఎందుకు యూజ్ చేస్తామనే దాని గురించి? ఎనీ క్వశ్చన్స్? Please ask me if you have any questions. Docker is very important, guys. Chala important Docker. Okay. So ఇప్పుడు మనం ఇమేజెస్ ఎక్కడ ఉంటాయని చెప్పాం, రిపోజిటరీ ఆర్ కంటైనర్ రిజిస్ట్రీ. ప్రైవేట్ అయితే కంటైనర్ రిజిస్ట్రీ, పబ్లిక్ అయితే సెంట్రల్ రిపోజిటరీలో ఉంటాయి. సో విల్ కమ్ బ్యాక్ టు హియర్. సో చూడండి ఇక్కడ, వెరిఫై దట్ Docker engine is installed correctly by running the hello world image. సో ఈ కమాండ్ ని రన్ చేసి టెస్ట్ చేయండి అని చెప్తున్నాడు, Docker వర్క్ అవుతుందా లేదా. లెట్ మీ రన్ దిస్. కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. See here, see the logs. చూడండి, unable to find the image. hello world అనేది ఒక ఇమేజ్ అండి, Docker ఇమేజ్. సో hello world is a unable to find image locally. అంటే లోకల్ అంటే నా సర్వర్. ఇప్పుడు ఈ మెషిన్ ఉంది కదా, ఈ వర్చువల్ మెషిన్ లో హలో వరల్డ్ లేటెస్ట్ అనే ఇమేజ్ లేదంట. సో అప్పుడు ఏం చేస్తుంది అది చూడండి, పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ. ఎక్కడండి ఇది? సెంట్రల్ లైబ్రరీ నుంచి పుల్ చేస్తుంది. పుల్ చేశాక పుల్ కంప్లీట్ అని ఉంటుంది. సో హలో ఫ్రమ్ డాకర్, దిస్ మెసేజ్ షోస్ యువర్ ఇన్స్టాలేషన్ అపియర్స్ టు బి వర్కింగ్ కరెక్ట్లీ. ఓకే, ఇప్పుడు నాకు హలో వరల్డ్ అనేది ఇమేజ్ ఎక్కడుంది? సెంట్రల్ రిపోజిటరీలో ఉంది. ఎలా చెప్తున్నాను నేను? యాజ్ సూన్ యాజ్ ఐ రన్ దిస్ కమాండ్, నాకు ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయింది. చూడండి, పుల్ అయింది. చూడండి, పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీ. అలానే జెన్కిన్స్ చేద్దాము. సుడో పుల్ చేయించండి, అంటే సుడో పుల్ కమాండ్ ఉంటుంది. డాకర్ పుల్ జెన్కిన్స్ అని ట్రై చేస్తే పుల్ ఆ ఇమేజ్ కూడా వస్తుంది. చూడండి, డాకర్ పుల్ జెన్కిన్స్. ఓకే, డాకర్ ఇమేజ్ పుల్. Let's see the image name. ఒకసారి ఇమేజ్ నేమ్ చూద్దాం. జెన్కిన్స్ డాకర్ ఇమేజ్ నేమ్. జెన్కిన్స్ డాకర్ ఇమేజ్ అని సెర్చ్ చేస్తే నాకు వస్తుంది. చూడండి, డాకర్ హబ్ లో ఉంది మనకి ఇమేజెస్. సెర్చ్ చెక్ చేద్దాం అక్కడికి. ఆల్రెడీ ఈ మెషిన్ లో నేను జెన్కిన్స్ ఇన్స్టాల్ చేశానండి. నేను ఇంకొక జెన్కిన్స్ ఇన్స్టాల్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. చూడండి, డాకర్ పుల్ జెన్కిన్స్. కాపీ అండ్ పేస్ట్ టు పుల్ దిస్ ఇమేజ్. ఇమేజ్ ని పుల్ చేసుకోవడానికి కమాండ్ పర్ఫామ్ చేయండి అని చెప్తున్నాను. కాపీయింగ్ దిస్ అండ్ రన్నింగ్ ఇట్ హియర్. సుడో పర్మిషన్ ఇష్యూ వచ్చిందండి. సో ద మేనిఫెస్ట్ ఫర్ జెన్కిన్స్ లేటెస్ట్ నాట్ ఫౌండ్ అని వస్తుందండి. సమ్ జెన్కిన్స్ ఇష్యూ ఏదో వచ్చింది. సో చూడండి, ఇమేజ్, హౌ టు యూజ్ దిస్ ఇమేజ్. జెన్కిన్స్ రన్ చేసుకోవడానికి కమాండ్. సో జెన్కిన్స్ పోర్ట్ ఎంత? 8080. సో మనం డాకర్ కంటైనర్ గా కూడా ఒక జెన్కిన్స్ ని రన్ చేసి అదే పోర్ట్ నెంబర్ ద్వారా మనం నార్మల్ గా జెన్కిన్స్ ని ఎలా యాక్సెస్ చేస్తున్నాం? ఐపీ ఆఫ్ ది విఎం అండ్ పోర్ట్ నెంబర్ 8080 యూజ్ చేసుకుని యాక్సెస్ చేస్తాం. అలా మనం యాక్సెస్ చేయొచ్చు. క్లియర్ గైస్? సో అలా మనం ఒక ఇమేజ్ ని యాక్సెస్ చేసుకొని కంటైనర్స్ గా డిప్లాయ్ చేసుకోవచ్చు. సో అవర్ డాకర్ ఇన్స్టాలేషన్ ఇస్ వర్కింగ్. విల్ షేర్ దిస్ స్టెప్స్ టు యూ. ప్లీజ్ రీడ్. డాకర్ గురించి సెర్చ్ చేయండి కొంచెం.
And does anyone having any doubts? Any questions, guys?